సాగునీటి కష్టాలు అతన్ని చుట్టుముట్టాయి. ప్రతి ఏటా 2 పంటలు పండించే తన భూమి సరైన సాగునీరు అందక పూర్తిగా బీడు భూమిలా మారిపోయింది. చివరికి కుటుంబ పోషణే భారమై వ్యవసాయాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ రైతు మెకానిక్గా అవతారం ఎత్తాడు. వ్యవసాయానికి రైతాంగానికి అవసరమయ్యే పరికరాలను పనిముట్లను తయారు చేసుకుంటూ కుటుంబ పోషణను వెల్లదీస్తూ వచ్చాడు. అయితే గత దశాబ్ద కాలంగా అతను చేస్తున్న ప్రయత్నాలు ప్రయోగాలు అటు రైతాంగానే కాదు ఆధునిక సమాజాన్ని కూడా అబ్బురపరుస్తున్నాయి. అసలు ఆయన ఏం చేస్తున్నాడంటే దాదాపు గ్యాస్ ఆధారిత ఇంజిన్లను తయారు చేస్తూ వ్యవసాయానికి సాగునీటి కష్టాలను తీర్చే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తున్నాయి. పూర్తిగా ఆయన చేస్తున్న ప్రయోగాలు ప్రస్తుతం అందరినీ అబ్బురపరుస్తున్నాయితే మనం చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన సమీవుల్లా దాదాపు గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగానికి అదేవిధంగా రైతాంగానికి అవసరమయ్యే అనేక రకాల వ్యవసాయ పరికరాలతో పాటు పనిముట్లు కూడా తయారు చేస్తున్నాడు. ప్రధానంగా గ్యాస్ ఆధారిత ఇంజన్లను తయారు చేస్తూ అతి తక్కువ ఖర్చుతో సాగునీటి కష్టాలను తీర్చేలా రైతాంగానికి ఉపయోగపడు తనలా ఎవరు బాధపడొద్దు, తనలా వ్యవసాయాన్ని ఎవరు వీడొద్దంటూ ఆయన చేస్తున్న ప్రయత్నం అయితే ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తుంది. మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం లోని సమీవుల్లా మెకానిక్ షాప్ వద్దకు చేరుకున్నాం. ప్రస్తుతం ఆయన రైతు మెకానిక్గా ఈ పట్టణంలో పేరుగాంచాడు. ఒకవైపు ఆయనకున్న వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ మరోవైపు రైతుగా ఆయన ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. వ్యవసాయ రంగానికి ప్రధానంగా రైతాంగానికి ఎలాంటి పరికరాలు అవసరం ఉంటాయి, ఎలాంటి పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేసుకోవాలి, సాగునీటి కష్టాలు తీర్చాలంటే ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోవాలి, ఎలాంటి ప్రయోగాత్మక విధానాలను అవలంబించాలి అనుసరించాలన్న ప్రయత్నం ఆ ఆలోచన తనని తట్టింది. తన మేధో సంపత్తితో ప్రస్తుతం రైతాంగానికి అనుకూలంగా ఉండే విధంగా అతి తక్కువ ఖర్చుతో అనేక రకాల పరికరాలు తయారు చేసి అందరికీ అండగా నిలుస్తున్నాడు. ఒక విధంగా ఏజెన్సీ ప్రాంతంలోని పోడు భూముల సాగుకి ఆయన వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం మనం ఆ రైతు మెకానిక్ సమీవుల్లా షాప్లో ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్ కూడా చూడవచ్చు. ఆయన తయారు చేసిన మొట్టమొదటి గ్యాస్ ఆధారిత పవర్ ఇంజిన్ ఇది. దాదాపు అతి తక్కువ ఖర్చుతోనే ఆయన ఈ పరికరాన్ని తయారు చేశారు. సాధారణంగా వ్యవసాయం చేయాలంటే ఎక్కువగా సాగునీటి మీదనే ఆధారపడాల్సింది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం వంటి ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా వాతావరణ ఆధారిత పంటలనే మనం ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాం. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు చాలా తక్కువగా ఉంటాయి. పంట కాలువల నుంచి కావచ్చు ఇతర సాగునీటి ప్రాజెక్టులు అతి తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నీటి లభ్యత తక్కువ ఉండడం వల్ల మొత్తంగా ఇక్కడ బీడు భూములు పొడు భూములే దర్శనమిస్తుంటాయి. ఎక్కువగా అడవుల్లో సాగు చేసే ఆదివాసీ రైతాంగానికి ప్రధానంగా అంత దూరం వరకు మారుమూల కుగ్రామాల్లో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో పూర్తిగా వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న సాధారణంగా లభ్యమయ్యే నీటి కుంటల మీదనే ఆధారపడి ఉంటారు. కానీ చాలా అతి తక్కువ దూరంలో ఆ నీటి లభ్యత దొరకడం వల్ల చాలామంది కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలామంది వ్యవసాయానికి కూడా దూరంగా బ్రతుకుతుంటారు. కానీ ప్రస్తుతం సమీవుల్లా తయారు చేసిన ఈ ఇంజన్ కావచ్చు పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇస్తుంది. ఒక దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంటలను వాగులను వంకల నుంచి కూడా ఈ పవర్ ఇంజన్ నీటి నుంచి అక్కడి నుంచి నీటిని వాళ్ళ పోడు భూములకు బీడు భూములకు సరఫరా చేసి ఆ పంటనంతా కూడా ఆ ప్రాంతానంతా కూడా సస్యశ్యామలం చేస్తుంది. దాదాపు మార్కెట్ రంగంలో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గుండాల పినపాక ఏజెన్సీ ప్రాంతం కావచ్చు ఇతరత్ర ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ మోటార్ కోసం చాలా పోటీ కూడా నెలకొంది. అసలు ఈ ఇంజన్ కావచ్చు పవర్ ఇంజన్ కావచ్చు ఈ మరో 2 రకాల ఇంజన్లను కూడా తయారు చేశారు. మనం ఈ ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. సమీవుల్లా తయారు చేసిన జనరేటర్ ఇది. పూర్తిగా ఇది గ్యాస్ ఆధారిత జనరేటర్. మనం సాధారణంగా కిరోసిన్తో నడిచే జనరేటర్లను చూస్తుంటాం, పెట్రోల్ డీజిల్ మీద ఆధారిత జనరేటర్లను చూస్తుంటాం. కానీ పూర్తిగా సమీవుల్లా తయారు చేసిన ఇన్నోవేషన్స్లో ఇది మరొకటి. దాదాపు గ్యాస్ సిలిండర్ ఆధారంగానే పవర్ జనరేటర్ చేసి దాంతో వెల్డింగ్ వంటి పనులన్నీ కూడా సమీవుల్లా చేస్తుంటారు. మరొక వినూత్నమైనది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఇది ఒక మౌలిక వాహనం సదుపాయం కావచ్చు, నిత్యం అవసరమయ్యే పరికరం కూడా వాహనం కూడా. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదే ద్విచక్ర వాహనం సమీవుల్లా తయారు చేసిన మూడో ఇన్నోవేషన్ ఇది. ఇది దాదాపు పూర్తిగా అంటే పెట్రోల్తో నడిచే వాహనాన్ని పూర్తిగా గ్యాస్ కిట్ని ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ సమీవుల్లా గ్యాస్ కిట్ ఆధారంగానే మొత్తం కార్పెట్లోకి గ్యాస్ని సరఫరా చేస్తూ ఇది దాదాపు 5 కేజీల సిలిండర్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు సమీవుల్లా. మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇదంతా కూడా ఆయనకున్న అంటే చదివింది 8వ తరగతి అయినప్పటికీ పూర్తిగా ఒక హార్డ్వేర్ ఇంజనీర్ లాగా ఆయన ఆలోచనలకు పదును పెడుతున్నాడు. పూర్తి స్థాయిలో ఆయన చేసిన ఈ 3 ప్రయోగాలు చాలా అద్భుతంగా ఇన్నోవేటివ్గా అందరినీ అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. దాదాపు ఈ 5 కేజీల సిలిండర్ తోటే సమీవుల్లా దాదాపు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాడు.
సాధారణంగా ఒకసారి ఈ గ్యాస్ సిలిండర్ నింపిన తర్వాత సుమారు 1000 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ కేవలం ₹1 1 కిలోమీటర్ దూరం ప్రయాణం సాగించేలా అతని ప్రయోగం అయితే సత్ఫలితాలు ఇచ్చింది, సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇలాంటి 3 ప్రయోగాత్మక విధానాలతో సమీవుల్లా అయితే అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఇల్లందు పట్టణంలోనే అతను రైతు మెకానిక్గా పేరుగాంచాడు. ఎందుకంటే రైతుగా అతను పనిచేశాడు, అతను సాగునీటి కష్టాలను గతంలో ఎదుర్కొన్నాడు, రైతుకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అతి తక్కువ ఖర్చుతో. ఎందుకంటే ఒకవైపు విద్యుత్ డిమాండ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుంది, వ్యవసాయానికి ఎక్కువగా విద్యుత్ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబిస్తే అటు ప్రభుత్వానికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. సో ఇలాంటి గ్యాస్ ఆధారిత ఇంజన్లను తయారు చేయడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో రైతుకు ఎక్కువ లాభం, ఎక్కువ మేలు చేకూర్చే విధంగా ఇలాంటి ఇంజన్లను కూడా తయారు చేస్తారు. మనం ఒక్కొక్క ఇంజన్ ప్రత్యేకత ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో సమీవుల్లా ఉన్నాడు. సమీవుల్లా, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సమీవుల్లాకి? ఎందుకంటే 1 కాదు 2 కాదు 3 రకాల వినూత్న ప్రయోగాలు, ఒక్కొక్క డిఫరెంట్ ఇన్నోవేషన్ ఇది దాబో అని చెప్పుకోవచ్చు. వైపు అతని తెలంగాణ ప్రభుత్వం కూడా మంచి ఇన్నోవేటర్గా గుర్తించింది, ఇటీవల సర్టిఫికేట్స్ కూడా అతనికి జారీ చేసింది. ఈ 3 రకాలకు సంబంధించిన పేటెంట్ హక్స్ కోసం కూడా, పేటెంట్ రైట్స్ కోసం కూడా ప్రస్తుతం సమీవుల్లా ప్రయత్నం చేస్తున్నాడు. మన దేశంలోనే అత్యంత డిఫరెంట్గా ఉన్న ఇన్నోవేషన్స్లో ప్రస్తుతం ఈ 3 కూడా పేరు సంపాదించాయి. ప్రస్తుతం ఈ ఇన్నోవేషన్స్ సంబంధించిన పేటెంట్ రైట్స్ కోసం కూడా సమీవుల్లా ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సమీవుల్లా, చెప్పండి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు చదువుకుంది 8వ తరగతి, వ్యవసాయం చేశారు, రైతుగా ఉన్నారు. అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన రావడానికి గల కారణాలు ఏంటి? మాది పల్లెటూరు వాతావరణంలో పెరిగామండి మేము. అక్కడ మాకు ఒక్కొక్క కష్టం మీద ఒక్కొక్క ఇన్నోవేషన్ చేశాను నేను. అయితే పంటలు ఎండిపోయినప్పుడు దానికి కిరోసిన్ దొరకనప్పుడు అయితే దానికి ఇంజన్కి కిరోసిన్ ఇంజన్కి నేను అది గ్యాస్ పెట్టి దానికి నడిపించిన, మంచి ఫలితం వచ్చింది, ఖర్చు కూడా తక్కువ వచ్చేది. అయితే అలాగే తర్వాత కరోనా వచ్చిన తర్వాత మాకు కొంచెం టైం దొరికింది. తర్వాత పవర్ ప్రాబ్లం ఉన్నదనేసి పవర్ లైన్ గుంజడానికి ఎక్కువ ఇబ్బంది అవుతుందనేసి ఈ జనరేటర్ ఒకటి ఈ కిరోసిన్ తోటి నడిచేది అది పూర్తిగా డెడ్ అయిపోయినాయి. మళ్ళీ దానికి బతికిచ్చినాం మేము గ్యాస్ వల్ల. అదే టెక్నాలజీ ఏం చేసినా మళ్ళీ మేము బండికి కూడా పెట్టినాం, క్రాస్ కంట్రీలో తిరగటానికి, మేము పెట్రోల్ పోయించుకోవటానికి, అక్కడికి పోవడానికి ₹100 పెట్రోల్ ఖర్చు అయితే ₹100 పెట్రోల్ పోయించుకునేది. అట్లా కాకుండా ఇప్పుడు గ్యాస్ అక్కడ కమర్షియల్ సిలిండర్లు వచ్చినాయి కాబట్టి దానికి సేఫ్టీ ఉంటుంది, రెగ్యులేటర్ ఉంటుంది, ప్లస్ కిట్ ఉంటుంది, దానికి డైవర్షన్ కిట్, గ్యాస్ కిట్ పెట్టేసి అది నడిస్తే 50 పైసలు 1 కిలోమీటర్కి పోతుంది. అదే అసలు సమీవుల్లా ఏం చదువుకున్నారు? ఎందుకంటే దాదాపు ఒక ఇంజనీర్లా మీరు ఇవన్నీ కూడా వినూత్న ప్రయోగాలు చేశారు. ఈ సెట్టింగ్స్ కానీ ఇంజన్ని కన్వర్ట్ చేయడము, ఆ కిరోసిన్ ఆధారిత ఇంజన్ని పూర్తిగా గ్యాస్ ఆధారిత ఇంజన్లో తయారు చేయడం, ఈ డిఫరెన్షియేషను, ముడి సరుకు ఇంకేమైనా వాడారా, ఇంకేమైనా ప్రయోగాత్మక పరికరాలను జత చేర్చిన తర్వాత ఇది గ్యాస్ ఆధారిత ఇంజన్గా మారుతుందా? ఎలా తయారు చేశారు ఇవన్నీ? మీరేం చదువుకున్నారు చెప్పండి. నేను పల్లెటూరులో మాకు చదువు లేదండి. అక్కడ దీనికి మాకు ఒక్కొక్క కష్టం మీద ఒక్కొక్కటి చేసినాం మేము. అయితే దీనికి తక్కువ ఖర్చుతోటి రైతులకి నీళ్లు అందించడానికి కోసం మేము ఇక్కడ మా ఏరియాకి ఏదైతే పనికి వస్తుందో అయ్యే చేసినాం మేము. అందులో మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మేము ఇన్నోవేషన్ ఒక ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి దానికి మేము అప్లై చేసుకున్నాం. అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కూడా. ఎందుకంటే ఎస్పెషల్లీ సమీవుల్లా తయారు చేసిన ప్రతి ఒక్క పరికరానికి కావచ్చు, ఆ ఇంజన్కి సంబంధించిన విశేషాలు ఏంటి, దాంట్లో ఉన్న మెలకువలు, ప్రాధాన్యత ఏంటి ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం. మీరు సమీవుల్లా కొంచెం వివరించండి దానికి సంబంధించి. దీని స్పెషాలిటీ ఏంటి? సాధారణంగా డీజిల్, కిరోసిన్ ఆధారిత ఇంజన్లతో పోలిస్తే మీరు తయారు చేసిన గ్యాస్ ఆధారిత ఇంజన్ వల్ల ప్రయోజనాలు ఏంటి అసలు? ఇప్పుడు ఈ ఇంజను ప్రభుత్వం కూడా ఇచ్చిందండి లోన్లలో. ఇది కిరోసిన్ తోటి నడుస్తుంది, పెట్రోల్ తోటి స్టార్ట్ అవుతుంది. అయితే పెట్రోల్కి ఫైరింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము పెట్టిన గ్యాస్కి ఒక 2 కిలోమీటర్ల దూరం వరకు 3.5 ఇంచులతోటి దీనికి మనం పంపు చేయవచ్చు. ఒక 100 పైపులు 150 పైపుల వరకు కూడా రైతులకి మనం నీళ్ళు అందించవచ్చు. ఇది వాగులకి, బావిలకి, ప్లస్ చెరువులకి, చేపలు పెంచుకోవడానికి వాటికి మంచిగా ఉపయోగకరంగా ఉన్నది. ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది. ఒక 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది మేము కిరోసిన్ తోటి నడిపితే, డీజిల్ తోటి నడిపితే. అదే 1,000 రూపాయల సిలిండర్లో మాకు లో కాస్ట్ తోటి నడుస్తూ ఉన్నది. అంటే సాధారణంగా ప్రజెంట్ పూర్తిగా ఉచిత విద్యుత్ అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది.
విద్యుత్ లైన్లు కూడా దాదాపు అన్ని చోట్ల ఏర్పాటు చేశామని చెప్తుంది. ఇప్పుడు ఈ గ్యాస్ ఆధారిత ఇంజన్లకు డిమాండ్ ఉందా? అసలు మార్కెట్లో ప్రజెంట్ రైతాంగం వీటిని వినియోగిస్తుందా? అట్ ద సేమ్ టైం ఈ వాటర్ పంపు మోటార్ సెట్స్ కావచ్చు, ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఎటు నుంచి ఇస్తారు మీరు? ఇది ఏ ఇంజిన్ అసలు? దీన్ని మీరు ఎట్లా తయారు చేస్తారు? ఇది మేము గ్యాస్ కిట్టు పెడతామండి. దీనికి ఒకటి కిట్టు పెట్టేసి నడుపుతూ ఉన్నాం. ఇప్పుడు ఒక 5-6 ఇంజన్లు ఆల్రెడీ మేము చేసి నడిపినాం. ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తూ ఉన్నాయి. వాటర్ కూడా చాలా 3.5 ఇంచులతోటి కొడతాయి. అయితే వ్యవసాయానికి ఏంటంటే వాటర్ బాగా వస్తేనే మనకు పారుతాయి. వాటరు చిన్నగా వస్తే సోలార్ కరెంటు లాగా వస్తే అక్కడే ఎండిపోతాయి. కాబట్టి దీనికి మంచి డిమాండ్ ఉన్నది. అంటే సాధారణంగా ప్రజెంట్ ఈ ఇంజిన్ ఖర్చు ఎంత అవుతుంది? మీరు ఎలాంటి మెలకువలు ఈ ఇంజిన్కి చేసిన తర్వాత ఇది గ్యాస్ ఆధారిత ఇంజిన్ అవుతుంది? ఇప్పుడు ఇది ఎవరు కొనట్లేదండి, ఎందుకంటే కిరోసిన్ ఆపింది కాబట్టి డెడ్ ఇంజన్లు అనేసి దీనికి లెక్క చేసిండ్రు. మళ్ళీ దీనికి బతికిచ్చినాం మేము. బతికిచ్చి ఇప్పుడు నడుపుతూ ఉన్నాం. ఇప్పుడు గుండాల ఆళ్ళపల్లి పవర్ లేని ప్రాంతాల్లో కూడా మేము వాళ్ళకి నీళ్ళు, పశువులకి నీళ్లు, వ్యవసాయం చేసుకోవడానికి, పంటలు వేసుకోవడానికి అక్కడ వాళ్ళ అవసరం ఉపాధి కోసం అనేసి వాడుతూ ఉన్నాం. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఇంజిన్, ఇది ప్రస్తుతం అంటే సబ్సిడీ కింద ఇచ్చిందా? ఇది కింద కూడా ఇచ్చారు. ఇవి ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కిరోసిన్ ఆఫ్ చేసేసింది. అవి మొత్తం డెడ్ అయిపోయినాయి ఇంజన్లు. ఈ ఇంజిన్ పేరేంటి అసలు? ఈ ఇంజన్ వాటర్ పంప్ అంటారు దీన్ని. మనం చూస్తున్నాం కదా, ఇది వాటర్ పంప్ ఇంజిన్. ఇది సబ్సిడీ ద్వారా రైతాంగానికి అందిస్తారు, కానీ ఇది పూర్తిగా కిరోసిన్ ఆధారిత ఇంజిన్. అయితే ఈ సమయంలో ఏం చేశాడు, పూర్తిగా దీనికి కొన్ని మెలకువలు మార్చాడు. దీనికి గ్యాస్ కనెక్షన్ ఆధారిత కిట్ని ఒకటి జత చేస్తూ దాని ద్వారా గ్యాస్ సప్లై ద్వారా ఈ ఇంజిన్ నడిచేలా చేశాడు. ప్రస్తుతం కిరోసిన్ కొరత విపరీతంగా ఉంది. ఒకవైపు ఇంధన కొరత కూడా అంతే ఉంది. ఒకవైపు ధరలు కూడా రెట్టింపు ధరలు ఉన్నాయి. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, చాలా అత్యధిక ధరలు ఉన్నాయి. లీటర్ 110 రూపాయలకు పైనే పలుకుతుంటుంది. పూర్తిగా రైతాంగం ఇది ఒక డెడ్ మిషన్గా దీన్ని పక్కకు పెట్టేసింది. ప్రభుత్వం చేసిన ఈ ప్రయోగం పూర్తిగా విఫలమైంది. కానీ ఇలాంటి డెడ్ ప్రాజెక్ట్స్ని, ఇలాంటి డెడ్ ఇంజన్స్ని తీసుకున్న సమయంలో వీటిలో కొద్దిపాటి మార్పులతోటే, ఒక విధంగా చెప్పాలంటే వీటికి మళ్ళీ ప్రాణం పోసాడని చెప్పుకోవచ్చు. ఆ కొద్దిపాటి మార్పులతోటే గ్యాస్ ఆధారిత అతి తక్కువ, అంటే ఇప్పుడు రైతులకు వంట గ్యాస్ అనేది పూర్తిగా అందరికీ మారుమూల గ్రామాల్లో కూడా అందుబాటులో ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఆ గ్యాస్ 5 kg సిలిండర్ గ్యాస్ కావచ్చు, 14 kg సిలిండర్స్ గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ కూడా కనెక్షన్ చేసుకొని రైతులు పూర్తిగా వాళ్ళ భూములకు మొత్తం పూర్తి స్థాయిలో సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, వంకల నుంచి కూడా ఈ పంప్ మోటార్ పూర్తిగా నీటిని అందజేస్తుందని చెప్పి సమీముల్లా చెప్తున్నాడు. పూర్తిగా ఈ ఆవిష్కరణ మొత్తం కూడా ఈ చూడండి, ప్రభుత్వం తయారు చేసిన ఇలాంటి ఇంజన్లు కొద్దిపాటి మెలకువలతోటే రైతు మెకానిక్ పనిచేస్తున్నట్టు సమీముల్లా చేసిన మార్పులతోటి ప్రస్తుతం మళ్ళీ ఇవి ప్రాణం పోసుకున్నాయి. వీటికి మళ్ళీ ప్రస్తుతం డిమాండ్ పెరుగుతుంది. ఈ చిన్న చిన్న లోపాలతోటి ప్రభుత్వం చేసినప్పటికీ, కానీ సమీముల్లా చేసిన వినూత్న ప్రయోగం అంటే కొద్దిపాటి మేధో సంపత్తితో, ఆయనకున్న కొద్దిపాటి ఆలోచనలతో దాన్ని ఒక ఆవిష్కరణగా తయారు చేసి రూపొందించి ప్రస్తుతం రైతాంగానికి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశాడు. ఆయన చేసిన రెండవ వినూత్న ప్రయోగం జనరేటర్. పూర్తిగా ఇది పవర్ జనరేటర్, ఇది పవర్ ప్రొడక్షన్ చేస్తుంది. పూర్తిగా 5 HP జనరేటర్ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి దాదాపు కిరోసిన్ ఆధారిత జనరేటర్ అని చెప్తా ఉన్నారు. డీజిల్ ఫ్యూయల్ కూడా, ఈ ఫ్యూయల్ నుంచి కూడా నడుస్తుందా? ఫ్యూయల్ ఓకే, కిరోసిన్ వరకే ఇది పరిమితమైంది, కిరోసిన్ ఆధారిత జనరేటర్. కానీ దీన్ని కూడా గ్యాస్ ఆధారిత జనరేటర్గా మార్చేశాడు సమీవుల్లా. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో అన్ని పనులు చేసుకోవడం అనేది ఆయనకున్న ఆలోచన. అలానే ప్రతి ఒక్కరు కూడా ఆ విధానాన్ని అవలంబిస్తే, ఎస్పెషల్లీ గ్యాస్ ఆధారిత ఇంజన్ల వల్ల ఎక్కువగా పొల్యూషన్ని కంట్రోల్ చేయవచ్చు. అతి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఆ పనులను కూడా పూర్తి చేసుకోవచ్చు. దీని యొక్క పవర్ జనరేటర్కి సంబంధించిన పూర్తి స్థాయిలో అసలు ఎలాంటి విధానాలు అవలంబించారో తెలుసుకుందాం. ఎట్లా నడుస్తుంది ఈ జనరేటర్? గ్యాస్ ఆధారిత జనరేటర్ తయారు చేయడానికి ఏమేమి మెలకువలు దీంట్లో? కిరోసిన్ తోటి నడుస్తుందండి, పెట్రోల్ తోటి స్టార్ట్ అవుద్ది. అయితే దీనికి ఒక గ్యాస్ కిట్ పెట్టేసి మేము కమర్షియల్ సిలిండర్ పెట్టి నడుపుతూ ఉన్నాం. అయితే ఇది పవర్ లేని ప్రాంతాల్లో వెల్డింగ్ చేసుకోవడానికి, మనకు పైపులు, మిషన్ భగీరథ హీట్ జాయింట్లు చేయడానికి, పవర్ ఫంక్షన్లలో ఇచ్చుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లో కాస్ట్ తోటి నడుస్తుంది. మనకు ఫైరింగ్ కూడా బాగుంటుంది, ఖర్చు కూడా తక్కువ వస్తుంది. సాధారణంగా కిరోసిన్తో జనరేటర్ యూజ్ చేయడం వల్ల ఎంత ఖర్చు వస్తుంది? సిలిండర్ ద్వారా ఎంత ఖర్చు వస్తుంది? కిరోసిన్ దొరకట్లేదు కాబట్టి పూర్తిగా డెడ్ అయిపోయినాయి ఇవి. ఇక ఉన్న షాపులలో ఉన్నాయి మొత్తం. పెట్రోల్తో నడిపిస్తే ఎంత ఖర్చు? పెట్రోల్ తోటి చాలా ఖర్చు వస్తుందండి. పెట్రోల్ తోటి నడపలేము మనం, ఎందుకంటే ఒక 20 నిమిషాలు కూడా రాదు 1 లీటర్ పెట్రోల్. ఇప్పుడు గ్యాస్ తోటి 1 kg గ్యాస్ తోటి ఎన్ని గంటలు వస్తుంది? 1 kg గ్యాస్ మీకు ఒక 4 గంటల వరకు వస్తుంది. దాన్ని అంటే యూజింగ్ని బట్టి
దానికి మనం ఎంత పవర్ యూజ్ చేస్తాం దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా ఫైర్ అవుతుంది. మంచి కంపెనీ అండి ఇది. దీనికి మంచి డిమాండ్ కూడా ఉండే ఇంతకుముందు. ఇప్పుడు లోపల పెట్టినాం కిట్, దానికి అక్కడ పెట్టినాం, అక్కడక్కడ. మనం చూడొచ్చు లోపల ఈ పవర్ జనరేటర్లోనే ఆ గ్యాస్ ఆధారిత కిట్ని జత చేస్తారు. దాని ద్వారానే పూర్తిగా గ్యాస్ సప్లై చేసి దాని ద్వారా ఇంజన్ స్టార్ట్ అయ్యేలా, ఇంజన్ నుంచి మనకు కావాల్సిన పవర్ని ప్రొడ్యూస్ చేసుకొని దాని ద్వారా ఇతర కార్యక్రమాల్లో దాన్ని వినియోగించుకోవడం, జనరేటర్ ద్వారా పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. దాదాపు ఇవన్నీ కూడా డెడ్లీ ప్రాజెక్టులు అని చెప్తున్నారు. ఎందుకంటే కిరోసిన్ కొరత పూర్తిగా ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. ఈ ప్రస్తుతం కిరోసిన్ కొరత ఉండడం, అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్తో నడిపించలేని పరిస్థితి వల్ల ప్రస్తుతం ఆ గ్యాస్ సిలిండర్ ఆధారిత జనరేటర్లను తయారు చేయడంలో సమీవుల్లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 1, 2 తర్వాత 3వ ఒక ఇన్నోవేషన్ ఉంది. అదే ఎల్పిజి బైక్, అంటే పూర్తిగా గ్యాస్ ఆధారిత ద్విచక్ర వాహనాన్ని కూడా ప్రస్తుతం ఆయన రూపొందించారు. చిన్న చిన్న మెలకువలు చేస్తూనే ఆయన ఇలాంటి విషయాల్లో గ్యాస్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఇంట గ్యాస్ కనెక్షన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. గ్యాస్ కూడా సాధారణ మారుమూల కుగ్రామాలకు కూడా చేరిపోయింది. సో గ్యాస్ ఆధారిత వాహనాలు కావచ్చు, పరికరాలను తయారు చేయడం వల్ల అతి తక్కువ ఖర్చుతోటే అందరికీ సద్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంధన ధరలు రెట్టింపు అవుతున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఇంధనం కూడా దొరకట్లేదు చాలా చోట్ల. కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కల్తీ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంటుందన్న ఆరోపణలు, ఇలాంటి అన్ని విషయాల మధ్య ప్రస్తుతం ఆయన గ్యాస్ ఆధారిత వాహనాల వైపు, పరికరాల వైపు, ఇన్స్ట్రుమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాన్నే అవలంబించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తానికి కూడా కారణం కేవలం అతను ఎదుర్కొన్న సమస్యలు, కష్టాల నుంచే నేను ఈ ఆవిష్కరణలను రూపొందించానని చెప్పి అయితే సమీవుల్లా చెప్తున్నాడు. అతను ఎదుర్కొన్న సాగునీటి కష్టాలు మరో రైతుకు ఎదురవద్దన్న ఉద్దేశంతో పవర్ జనరేటర్ తయారు చేశాడు, పవర్ ఇంజన్ తయారు చేశాడు, గ్యాస్ ఆధారిత ఇంజన్లను తయారు చేస్తూ ప్రస్తుతం రైతుల మన్నలను అయితే ప్రస్తుతం సమీవుల్లా చూరగొంటున్నాడు. ప్రస్తుతం 3వ ఇన్నోవేషన్కి సంబంధించి బైక్, అసలు ఈ బైక్ ఎలా నడుస్తుంది, పూర్తిగా ఇది అంటే దాదాపు చాలా ఓల్డ్ బైక్ ఇది. ఆయన ఎంచుకునే ప్రయత్నం కూడా చాలా ఓల్డ్ బైక్ చేస్తారు. ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రతి బైక్కి ఒక కాలపరిమితి విధించింది. 15 సంవత్సరాల తర్వాత బైక్ మళ్ళీ పొల్యూషన్ ఎక్కువగా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి బైక్లని స్క్రాప్ కింద వినియోగించాలని, లేదంటే అత్యధికంగా పన్ను చెల్లించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. సో ఆయన పూర్తిగా డెడ్లీ ప్రాజెక్ట్స్ని ఎంచుకుంటాడు. ఎక్కువగా కాలం చెల్లిన వాహనాలు కావచ్చు, కాలం చెల్లిన పరికరాలు ఎంచుకొని వాటికి మళ్ళీ తిరిగి రీయూజ్ చేసే విధంగా, అంటే రీసైక్లింగ్ లాగా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ప్రస్తుతం అలాంటి ద్విచక్ర వాహనాన్ని ఎంచుకున్న అతను 5 కేజీల సిలిండర్ని అటాచ్ చేసి పూర్తి స్థాయిలో ఆయన ద్విచక్ర వాహనాన్ని వినియోగించి చూపించి నిరూపిస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ బైక్ స్పెషాలిటీ ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం అన్న చెప్పండి. ఈ బైక్ స్పెషాలిటీ, పల్లెటూళ్ళలో మాకు రూట్స్ ఉండవండి. బైక్లు అయితే మేము ఎంత దూరమైనా పోవచ్చు, మాకు అనుకూలంగా ఉంటాయి. అందులో 100 రూపాయలు పెట్రోల్ పోయించడానికి మేము 100 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. పెట్రోల్ కోసం కూడా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది మాకు. ఒకసారి దీనికి నింపుకుంటే మాకు 50 పైసలు కిలోమీటర్ చొప్పున పోతుంది. అదే పెట్రోల్ అయితే మాకు 2 రూపాయలు కిలోమీటర్ పడుతుంది. కాబట్టి ఇది మంచిగా ఉన్నది రైతులకు. కానీ దీని మీదనే ఇంజన్ కూడా పెట్టుకొని పోతున్నాం మేము, నీళ్లు తోడేది. పెద్ద సిలిండర్ కూడా వేసుకొని పోతాము. మొబైల్ వాటర్ సప్లై తీరు రైతులకి, పేద రైతులకి మేము వాటర్ అందిస్తూ ఉన్నాం. సాధారణంగా మనము పెట్రోల్ ఆధారిత బైక్ చూస్తాం. ప్రజెంట్ బ్యాటరీ ఆధారిత బైక్స్ కూడా వస్తూ ఉన్నాయి, సోలార్, ఇలాంటి ఆధారిత ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు ఇంజనీర్లు కూడా. సో ఈ గ్యాస్ ఆధారిత బైక్ సంబంధించి ఎలాంటి మెలకువలు చేశారు మీరు? మేము ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ దొరికిందండి మాకు. ఈ మొన్ననే ఒక 1 ఇయర్ నుంచి ఇస్తూ ఉన్నారు. దానికి సేఫ్టీ కూడా ఉంటుంది, రెగ్యులేటర్ ఉంటుంది. ఏదైనా ఫైర్ అయినా కూడా వెనక్కి గుంజదు, ఫైర్ అయినా కూడా కింద పడ్డా కూడా బండికి సేఫ్టీ ఉంటుంది, ఫైర్ కాకుండా. కాబట్టి ఇలాంటి సిలిండర్నే మాకు ఇక్కడ ట్యాంక్ తీరు తయారు చేసి ఒక ఫ్యాక్టరీ పెట్టిస్తే మాకు పేటెంట్స్ ఇస్తే దీనికి ఎదురుగా పెట్టుకుంటాం. ఇది 8 కేజీల ఎంటీ సిలిండరు వెయిట్ ఉంటుంది. దాంట్లో 5 కేజీలు 13 కేజీలు వెనక పెట్టుకుంటే మాకు కాలేయడానికి ఇబ్బందిగా ఉన్నది. ఒక సమయంలో చెప్తున్న ప్రకారం ప్రస్తుతం ఇది 5 కేజీల సిలిండర్. బట్ ఈ ఫ్యూయల్ ప్రజెంట్ ఇందులో ఫ్యూయల్ కూడా వాడుకోవచ్చు, అంటే 2 మార్గాలు. ఫ్యూయల్కి ఏం ముట్టుకోమండి, దానికే ఉంటుంది. గ్యాస్ అయిపోతే మళ్ళీ అంటే గ్యాస్ అయిపోతే ఒకవేళ ఫ్యూయల్ని వాడచ్చు అని చెప్పి సమయంలో చెప్తున్నారు. ఒకవేళ ఈ ఫ్యూయల్ ఆధారిత ట్యాంక్నే గ్యాస్ ఆధారిత ట్యాంక్గా మార్చగలిగితే ఖచ్చితంగా ఇది చాలా సక్సెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద హెవీ వెయిట్ని బైక్ చివర పెట్టడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంత హెవీ వెయిట్ని మోయడం కావచ్చు, కాలు వేసుకొని కూర్చొని ప్రయాణం చేయడం కావచ్చు, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సో ఈ ట్యాంక్నే గ్యాస్ ఆధారిత ట్యాంక్గా మార్చగలిగితే
కల్పించగలిగితే, పూర్తి స్థాయిలో ఆ అవకాశం కల్పించగలిగితే, ప్రభుత్వం తనకు ప్రోత్సాహం అందిస్తే ఆ ప్రయత్నం కూడా చేసి చూపిస్తానంటున్నాడు సమీవుల్లా. పూర్తిగా దాదాపు అతి తక్కువ ఖర్చుతో అంటే కేవలం కిలోమీటర్కి ₹10 ప్రయాణం జరిగేలా, ప్రయాణం సాఫీగా జరిగేలా అతి తక్కువ ఖర్చుతోటే ప్రయాణం పూర్తి చేసేలా కూడా ఆయన చేసిన వినూత్న ప్రయోగాలు కూడా సక్సెస్ఫుల్ అవుతూ ఉన్నాయి. అలా ఎట్లా ఉంటుంది ఒకవేళ ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతున్నాయి, ఒకవైపు ఎండాకాలం, ఇలాంటి పరిస్థితులలో ఏమైనా ప్రమాదాలు జరిగే సంభవించే అవకాశం ఉంటుంది? ఎట్లా లేదండి, కార్లకి పెట్టిర్రు కదా, ₹1 కారుకు పెడతాను, అది లోపల ఉంటుంది, మనుషులు ఉంటారు దాంట్లో. దీనికైతే బయట ఉంటుంది, ఓపెన్ ప్లేస్లో ఉంటుంది, దీనికి రెగ్యులేటర్ ఉంటుంది, లేడీస్ కూడా వాడవచ్చు, దీనికి అన్ని బండ్లకి పెట్టుకోవచ్చు. పర్టికులర్గా ఈ బైక్ అని కాదు, ఏ బైక్ అయినా పెట్టవచ్చు, ఏ బైక్ అయినా పెట్టుకోవచ్చు. లేడీస్కి స్కూటీలు పెట్టవచ్చు. బ్యాటరీ బండ్లు పేలుతానే అనేసి చాలామంది దాని మీద కూడా రీసెర్చ్ చేస్తాను. ఇప్పుడు కొత్త రకంగా బ్యాటరీలు తయారు చేస్తాను, దానికి కాస్ట్ ఎక్కువ పడుతుంది. 1 year కంటే ఎక్కువ నడవట్లేదు బ్యాటరీ దాన్ని. ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్నాయి బండ్లు, అవి బ్యాటరీలు ఫెయిల్ అయిపోతున్నాయి. దానికి ₹40,000 కాస్ట్ పడుతుంది. ఒక సంవత్సరానికి ₹40,000 పెట్రోల్ కూడా కాలేదు పాపం వాళ్ళకు. కాకపోతే ఏంటంటే పెట్రోల్ యూజ్ తక్కువ చేయాలనేసి వాళ్ళు ప్రభుత్వం దానికి లైసెన్స్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా ఎన్నో విధాలుగా చేస్తూ ఉన్నారు. అది కూడా చూసినాం మేము. అది దానివల్ల కొంచెం ఇబ్బంది ఉన్నది కాబట్టి అడవిలో మాకు కరెంటు పెట్టుకోవటం అంటే పికప్ ఏమైనా తగ్గుద్దాను, ఒకవేళ గ్యాస్ ద్వారా మనం నడుపుతాం కాబట్టి పికప్ ఏమైనా తగ్గుద్దా? అది మామూలుగా పికప్ ఉండాలంటే దాని సీసీని బట్టి పికప్ ఉంటుంది. అంటే రెగ్యులేటరీ కూడా మనం అందుబాటులో ఉంటే మనం పెంచుకోవాలంటే పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. అవును, తక్కువ చేసుకోవాలంటే తక్కువ చేసుకోవచ్చు. గ్యాస్ ఎక్కువ వస్తుంది, 1000 కిలోమీటర్లు అది 1100 కిలోమీటర్లు వస్తుంది అట్లా. చూసారు కదా, అతి తక్కువ ఖర్చుతోటే ఎక్కువ దూరం ప్రయాణించేలా గ్యాస్ ఆధారిత ఎల్పిజి తోటి నడిచే బైక్ని కూడా వీళ్ళు రూపొందించారు పూర్తి స్థాయిలో. అంటే నిత్యం ఏదో ఒక ప్రయోగం, వినూత్న ప్రయోగాలు తోటి సమీవుల్లా అయితే పేరొందాడు. అయితే ఇతను చేస్తున్న ప్రయత్నాల్ని ప్రభుత్వం కూడా కొంత మేర గుర్తించిందని చెప్పుకోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో అతనికి సంబంధించి అతను ఆశించిన మేర అతనికి ప్రతిఫలం అయితే ఆసరైతే ప్రభుత్వం చెందలేదు. మనం చూడొచ్చు, అతని మెకానిక్ షాప్లో ఉన్న ఈ సర్టిఫికేట్ ఆఫ్ ప్రజెంటేషన్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అతన్ని సత్కరించింది కూడా. అతను చేస్తున్న ఇన్నోవేషన్స్ని గుర్తించింది. 2021లోనే పూర్తిగా అతనికి ఇంటింటా ఇన్నోవేటర్లో భాగంగా అతను చేసిన ప్రయోగాత్మక ఆవిష్కరణలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. పూర్తి స్థాయిలో అతనికి ప్రస్తుతం సమీవుల్లా అయితే స్పష్టంగా చెప్తున్నాడు, తనకి కొంత ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఇలాంటి ప్రయోగాలను పూర్తి స్థాయిలో అటు తెలుగు రాష్ట్రాల్లో రైతాంగానికి, ఎస్పెషల్లీ రైతాంగం కోసమే తాను ఈ ఆలోచనలన్నిటికీ శ్రీకారం చుట్టానని, తనకున్న 10 ఎకరాల భూమి బీడు భూమిగా మారడంతో తనలాంటి కష్టాలు ఎవరికీ రావద్దని ఈ వైపు తన దృష్టి మళ్లించారని అయితే సమీవుల్లా చెప్తున్నాడు. పవర్ జనరేటర్ కావచ్చు, పంపు ఇంజిన్ కావచ్చు, ఇలాంటి ఆధారితంగా తను తయారు చేసిన ఆవిష్కరణలు కూడా తెలుగు రాష్ట్రం రైతాంగానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో తను ఇలాంటి ప్రయత్నాలు చేశానని ప్రస్తుతం ఇల్లందు పరిసర ప్రాంతాలకు సంబంధించి గుండాల కావచ్చు, ఆలపల్లి, ఇల్లందు రూరల్ విలేజ్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రస్తుతం ఈ పరికరాలకైతే డిమాండ్ పెరిగింది. అతను చేస్తున్న అతి కొద్ది మెలకువలతోటి, చిన్న చిన్న చిట్కాలతోటి అతను చేస్తున్న ఈ ఇంజన్లలో ప్రయోగాత్మక విధానాలు ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తున్నాయి. అత్యధికంగా ప్రస్తుతం వాటికి కూడా డిమాండ్ పెరగడంతో రైతు ఆధారిత పరికరాలు, పనిముట్లను తయారు చేస్తూ ప్రస్తుతం రైతాంగానికి అయితే వెన్నుదెన్నుగా నిలుస్తున్నాడు. అసలు ప్రభుత్వం నుంచి అతనికి ఎలాంటి ప్రోత్సాహం కావాలి, సహకారం కావాలి, అతను ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నాడో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు చదువుకుంది 8వ తరగతి, కానీ మీరు చేస్తున్న పనులు మాత్రం ఒక సూపర్ స్పెషల్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడా కూడా తగ్గట్లేదు. చిన్న చిన్న మెలకువలతోటే చనిపోయిన పరికరాలు కూడా ప్రాణం పోస్తూ ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది? ప్రస్తుతం మీకు ఎలాంటి ప్రభుత్వం నుంచి సహకారం కావాలి? మాకు పల్లెటూళ్ళల్లో వచ్చిన కష్టాలని ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క ఇన్నోవేషన్గా తయారు చేశాను నేను. ఇది మాకు ఇక్కడ ఈ తెలంగాణ కానీ, మనకు ఆంధ్ర కానీ, ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి ఇక్కడ పరిస్థితుల్ని బట్టి మేము చేసుకున్నాం. దీనికి ప్రభుత్వం ప్రోత్సహించి మాకు పేటెంట్స్ ఇచ్చి ఏదన్నా ఆర్థికంగా సహాయం చేస్తే మేము రైతులకు అందరికీ సప్లై చేస్తాం. దీనికి తక్కువ కాస్టులతోటి ఎక్కువ నీళ్లు అందించడానికి కానీ, పవర్ అందించడానికి కానీ, బండ్లు మనం ప్రయాణం చేయడానికి కోసం ఈ మూడింటి మీద నేను ఎక్కువ కష్టపడ్డానండి. అది మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా వ్యవసాయానికి అత్యధికంగా విద్యుత్ వినియోగించుకోవాల్సి వస్తుంది. రోజు రోజుకు విద్యుత్ వినియోగం, డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు చూసుకుంటే సాగునీరు ప్రతి గ్రామానికి అందట్లేదు. నేటికి కొంతమంది ఆదివాసీ రైతాంగం కావచ్చు, గిరిజన గ్రామాల్లో, మారుమూల కుగ్రామాల్లో ఉన్న రైతాంగం నేటికి సరైన సాగునీరు అందక పూర్తి స్థాయిలో విలవిలలాడుతున్నారు. చాలా చోట్ల విద్యుత్ సౌకర్యం, విద్యుత్ లైన్ల ఏర్పాటు కూడా ఈ నేటికి లేకపోవడంతో చాలా రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందడం వల్ల భూములన్నీ కూడా పోడు భూములుగా మారిపోతున్నాయి. సో
నేను ఇలాంటి ఆవిష్కరణలు చేశాను. సో వాటికి పేటెంట్ రైట్స్ కోసం కూడా నేను ఇప్పటికే ప్రభుత్వాన్ని దరఖాస్తు చేసుకుని ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ పేటెంట్ రైట్స్ దక్కించగలిగితే ఖచ్చితంగా ఇలాంటి ప్రయోగాత్మక విధానాలను తెలుగు రాష్ట్రాల వారీగా వ్యాప్తంగా నేను విస్తృతం చేస్తాను. ఈ పరికరాలను ప్రతి ఒక్క రైతుకు అందిస్తాను. ఆ రైతుకు ఆ మేలుకు ప్రభుత్వ తోడ్పాటుకు ప్రభుత్వానికి కూడా మేలు చేసే విధంగా ఈ పరికరాలను ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విధంగా గుర్తించి ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయగలుగుతాయి. ఎస్పెషల్లీ స్థానికంగా ఉండే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయగలిగితే ఇలాంటి మిషనరీస్ని నేను అత్యధిక మొత్తంలో తయారు చేసి ప్రభుత్వానికి కూడా అందుబాటులో ఉంచే విధంగా, ప్రభుత్వం ద్వారా ప్రజలకు రైతాంగానికి చేరే విధంగా అయితే నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక రైతుగా నేను పడ్డ కష్టాలే నన్ను ప్రస్తుతం ఈ ప్రయోగాత్మక విధానాలకు ఆలోచనలకు పదును పెట్టాయి. సో అలా రైతాంగానికి ఉపయోగపడడమే తన ఎజెండాని, తన దృష్టి పూర్తిగా రైతాంగానికి మేలు చేకూర్చడంలో భాగంగానే ఇలాంటి ప్రయోగాత్మక విధానాలకు శ్రీకారం చుట్టాలని అయితే సమీవుల్లా చెప్తున్నారు. మొత్తంగా సమీవుల్లా చేస్తున్న ప్రయోగాలను అయితే అటు పూర్తిగా అందరినీ అబ్బురపరుస్తున్నాయి. కేవలం ఓ రైతుగా, రైతు మెకానిక్గా పేరొందిన ఆయన ఇలాంటి వినూత్న ప్రయోగాలు, ఆవిష్కరణలతోటి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV లండన్ నుంచి.